నమస్తే ప్రైమ్ టైమ్ బులెటిన్కి స్వాగతం. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది. చూస్తున్నాం డిఎస్టీవీ. నేను కర్ణ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు, పోలీసులకు ఫిర్యాదు చేయనున్న స్థానికులు. భద్రాచలం వద్ద తగ్గిన గోదావరి ఉధృతి, ఇబ్బందుల్లో ఉన్న వారి కోసం సహాయక చర్యలు చేపట్టిన అధికార బృందం. సామూహిక పితృతర్పణం చేపట్టిన కేరళ వాసులు, 900కు పైగా హాజరైన కేరళ వాసులు. ఇంకా ఆగని నిరసన జ్వాలలు, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ గుంటూరు జిల్లాలో 7వ రోజు కొనసాగుతున్న ఆందోళనలు. విభజన వద్దు అంటున్న చిన్నారులు, రాజమండ్రిలో సమైక్యాంధ్ర కోరుతూ నిరసన చేపట్టిన బడి పిల్లలు. అమాంతం మారిపోయిన బొద్దుగుమ్మ, కొత్త లుక్తో అదరగొడుతున్న భామ. హైదరాబాద్ తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ 79వ జయంతి వేడుకలను దిల్సుఖ్ నగర్లో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఘనంగా జరుపుకున్నారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్లో వెంటనే ప్రవేశపెట్టాలని సందర్భంగా వారు డిమాండ్ చేశారు. వీడిపోయిన ఆంధ్ర వారితో అన్నతమ్ములా కలిసి ఉంటామని తెలంగాణ వాదులు తెలియజేశారు. ఆశయాల మేరకు నేడు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సమావేశాలలో తెలంగాణ బిల్లు పాస్ చేసేందుకు చేస్తేనే తెలంగాణ బుద్ధి పెట్టేటటువంటి జయశంకర్ ఆశయాలు నెరవేరుతాయని ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ గారి వర్ధంతి సందర్భంగా తెలియజేస్తున్నాము. శ్రీమంత పాలకులారా, ఇకనైనా తెలంగాణ కోసము సహకరించాలని మా యొక్క విజ్ఞప్తి. జై తెలంగాణ. తెలంగాణ వచ్చినా కూడా ఈరోజు జయశంకర్ సార్ లేకపోవడము చాలా బాధాకరమైన విషయం. వారి ఆశయాన్ని మనమంతా తెలంగాణ ప్రజానికం వమ్ము చేయకుండా వారి ఆశయాన్ని సిద్ధించాలని కోరుకుంటున్నాం. జిడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతల్ సుమిత్రనగర్లో చీటీల పేరుతో దాదాపు 3 కోట్ల రూపాయలతో వెంకట శివాజీ అనే వ్యక్తి ఉడాయించాడు. దీంతో బాధితులు లబోదిపోమంటూ స్థానిక పోలీసులను ఆశ్రయించారు. వెంకట శివాజీ అనే అతను మా కాలనీ వాసుడు. ఆయన మాకు ఇక్కడ దగ్గర ఒక 8 సంవత్సరాలకి పరిచయము. ఆయన ఏజెంట్ చేసేవాడు. ఆయన యొక్క ప్రవర్తనను చూసి, ఆయన యొక్క ఆర్భాటాన్ని చూసి మేము అందరం నమ్మి ఆయన దగ్గర 5 లక్షల చీటీ, ₹1,00,000 చీటీలు వేయడం. మేము ఆయన నమ్మి చీటీలు వేసాము. అదే కాకుండా ఆయన జిహెచ్ఎంసీలో కాంట్రాక్ట్ తీసుకున్నానని చెప్పేసి ఆయనకు రకరకాల కాంట్రాక్ట్ చూపించి తర్వాత ప్రతి సంవత్సరం ఎయిర్ కూలర్స్ కంపెనీ ఉంది ప్రసన్నార్ కాలేజ్ 28 అన్నాడు, 31 అన్నాడు. ఇట్లా అందరికీ ఒకే డేట్లు చెప్తూ వచ్చాడు. లాస్ట్కి వచ్చేసరికి ఇంటి వాళ్ళ మిస్సెస్ దగ్గరికి వీళ్ళు చెప్పారు ఇట్లా చీటీ పైసలు ఇవ్వాలని. నైట్ ఆమె కూడా తాళం వేసేసుకొని ఇప్పుడు ఆయనకి శివాజీ గారికి ఒక ఇల్లు ఉంది, ప్రసూర్ నగర్లో ఇల్లు ఉంది. దగ్గరగా ప్రసూర్ నగర్లో కౌంటింగ్ బట్టి 2 కోట్ల చిల్లర ఉంది. మత సామరస్యానికి ప్రతీకైన ఇఫ్తార్ విందును కుత్బుల్లాపూర్ గ్రామంలోని ముస్లిం సోదరులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పోలీసు బృందం హాజరయ్యారు. ప్రతి ఒక్కరూ కులమతాలకు అతీతంగా ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనాలని ప్రజలకు సూచించారు. సమాజంలో అన్ని మతాల ప్రజలు కలిసిమెలిసి ఉండాలని కోరారు. उसका जज़ा मैं ही दूंगा, क्योंकि अल्लाह तबारक व तआला इस महीने में जो भी अल्लाह का बंदा इबादत करता है तो अल्लाह से महबूब रहता है, अल्लाह से महबूब रहता है, अल्लाह का प्यारा हो जाता है। तो मेरे भाइयों, अल्लाह तबारक व तआला ने बहुत हमें रमज़ान मुबारक में ज़्यादा से ज़्यादा इबादत करके, नमाज रोज़ा करके अल्लाह तबारक व तआला को खुश करें, ताकि अल्लाह तबारक व तआला हमारे लिए आखिरत में कामयाबी नसीब फरमाए, आबाद करे और हमेशा आबाद रहे। और इसी तरह जिस तरह के हम आज नमाज़ पढ़ रहे हैं, हम रोज़ा रख रहे हैं, इसी तरह हर साल हमें अल्लाह तबारक व
మంగళవారం ఉదయం హైదరాబాద్ పాత బస్తీలోని చార్మినార్ సమీపంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న మహానగర పాలక సంస్థ కార్యాలయం సర్దార్ మహల్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కార్యాలయంలో ఉన్న కొన్ని ఫైళ్లు దగ్ధమయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు. మొగల్పుర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. फाइल तो पेंडिंग में है और रीसेलिंग पेपर रीसाइकलिंग करके नया पेपर करके बोल के एक एजेंसी आया था, वो अंडर प्रोसेस में, वो फाइल अंडर प्रोसेस में है। वो रिकॉर्ड तो नॉट एट प्रेजेंट नॉट यूज। జూడా సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ గాంధీ ఆసుపత్రిలో ఉస్మానియా గాంధీ వైద్య విద్యార్థులు జూడాలు ఆరోగ్య శాఖ మంత్రి కొండ్రు మురళి శవయాత్ర చేశారు. కొండ్రు మురళి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆసుపత్రిలో ప్రధాన గేటు ముందు కొండ్రు మురళి దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. జూడాలు చేస్తున్న సమ్మెపై ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తమ డిమాండ్లు పరిష్కరించేంత వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్కరిని హైదరాబాదీగాని గుర్తిస్తామని తెలిపారు మంత్రి గీతారెడ్డి. సికింద్రాబాద్ తుకారం గేట్లో జరిగిన ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు కాంగ్రెస్ నేత శ్రీ గణేష్ నిర్వహించిన హెల్త్ క్యాంప్లో ఆమె పాల్గొన్నారు. తెలంగాణ కోసం నాయకులు ఏనాడు రోడెక్కలేదని హైకమాండ్పై ఒత్తిడి తెచ్చి తెలంగాణ సాధించామని తెలిపారు గీతారెడ్డి. హైదరాబాద్పై ఎటువంటి అభద్రతా భావం ఉన్నా సీమాంధ్ర నాయకులు హైకమాండ్కు విన్నవించుకోవాలని సూచించారు మంత్రి. నగర శివారు శంషాబాద్ పరిధిలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్ల చోరీకి పాల్పడుతున్న ముగ్గురు దొంగలను శంషాబాద్ రూరల్ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. పలు కంపెనీలకు చెందిన 12 UPSలు 9 CPUలు స్వాధీనం చేసుకున్నారు. వీరిలోని హమీదుల్లా నగర్కు చెందిన సంజయ్ సినిమాల వేషాల కోసం హైదరాబాద్ చేరుకున్నాడు. ఎలాంటి అవకాశాలు దొరకపోవడంతో బ్రతకడం కోసం దొంగతనాన్ని వృత్తిగా ఎంచుకున్నాడు. దొంగలించిన సొత్తును అమ్మబోతుండగా అనుమానించిన పోలీసులు వారిని అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరచనున్నట్లు శంషాబాద్ రూరల్ CI అంచయ్య తెలిపారు. సొంత పాఠశాల వాళ్ళు బాగాలేక చేయగలుపుకున్నాను సార్. నాతో అంతకుమించి నాకు ఇంకా పైసలు ఏమీ ఇవ్వలేదు సార్. నా సొంత పైసలు పెట్టుకుని పనులు చేసుకున్నాను సార్. నేను బయట పనులు నేనైతే 2 వేసాను సార్. 2 అయినా సార్. నేనైతే చిన్న గోల్కొండ గమర్పేట విలేజ్ 3 వేసాను సార్. 2 వేసాను సార్. నాకు 2 years నుంచి పరిచయం సార్. నేను 3 వేసాను సార్. 3 సార్ పాల్పడ్డా సార్. మంచిగా మారిపోతా సార్. నేను ఇప్పటి నుంచి ఆర్థిక పరిస్థితుల వల్ల చేసిన సార్. చేసిన డబ్బులు రాలేవు సార్. వివిధ రాజకీయ పార్టీలు, ప్రభుత్వ ఉద్యోగులు తెలంగాణకు అనుకూలంగా మాట్లాడిన వారు ఇప్పుడు తెలంగాణకు అనుకూల ప్రకటన రావడంతో కంగుతిన్న సమైక్యవాదులు ఉద్యమాలు చేస్తున్నారని ఎమ్మెల్సీ స్వామిగౌడ్ ఆరోపించారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా తెలంగాణ ఇంజనీర్ ఉద్యోగుల సంఘం హైదరాబాద్ మింట్ కాంపౌండ్లోని జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్రపతి ఉత్తర్వులకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రాంతంలో పనిచేసే ఉద్యోగులు వెళ్లిపోవాలని స్వర్గీయ కాసు బ్రహ్మానందరెడ్డి అన్న మాటలే కేసీఆర్ అన్నారని స్వామిగౌడ్ స్పష్టం చేశారు. పక్కనే ఉన్న సెక్రటేరియట్ లో నిన్న ఒక చెల్లెట్టది, మేము రక్తాన్ని పిండి పోసిన మీ తెలంగాణ హైదరాబాద్ రాష్ట్ర నిర్మాణానికి అన్నది. నేను ఆ చెల్లెని అడుగుతున్నా, నువ్వు అనంతపూర్ లో రక్తం చిందకుండా గీడొచ్చేందుకు చింపినవు తల్లి? నాకు అర్థం కాలే. లేదా స్వర్గీయ బ్రహ్మానందరెడ్డి గారు అన్నారు 36 జీవో ద్వారా ఎవడైతే రాష్ట్రపతి ఉత్తర్వులకు వ్యతిరేకంగా తెలంగాణలో పనిచేస్తున్నాడో వెనుకకు పోవాలన్నాడు బ్రహ్మానందరెడ్డి మాట చెల్లుబాటు కాకపోతే ఎన్టీ రామారావు 610 జీవో తీసి ఎవరైతే రాష్ట్రపతి ఉత్తర్వుల వ్యతిరేకంగా వచ్చినో వాళ్ళు వాపసు పోవాలన్నాడు ఆయన. కేసీఆర్ ఎప్పుడన్నాడు? వాళ్ళు అన్న మాటనే కేసీఆర్ మొన్న మీటింగ్ లో రూల్స్ కు విరుద్ధంగా వచ్చినటువంటి వారు పోవలసి ఉంటది అన్నాడు. గ్రూప్ 1 లో సెలెక్ట్ అయిన వాళ్ళు, సర్వీస్ కమిషన్ లో సెలెక్ట్ అయిన వాళ్ళు, 20% లో ఉద్యోగానికి వచ్చినటువంటి సెలెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే ఆప్షన్ ఉంటది. వారు ఆంధ్ర దరిద్రంగా ఉన్న సార్ మేము పోము అంటే ఈయనే. కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోగా గురుమూర్తి నగర్లో 4 లక్షల వ్యయంతో సీసీ రోడ్లను ప్రారంభించారు స్థానిక ఎమ్మెల్యే కూనా శ్రీశైలంగౌడ్. ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకొని ఈ రోడ్లను ఏర్పాటు చేసినట్లు కూనా తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు హాజరయ్యారు. 9 నెలల లోపల కొన్ని లైట్లు వేపియడం కూడా జరిగింది. అదేవిధంగా
మరి యొక్క సీసీ రోడ్ కావాలని చెప్పినప్పుడు నాకు కార్పొరేటర్కు మరి యొక్క సీసీ రోడ్ కూడా ఈరోజు శాంక్షన్ చేయడం జరిగింది. మరి యొక్క కార్యక్రమం ఇనాగ్రేషన్ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ విజయ్ గారు, అదేవిధంగా మాజీ వైస్ చైర్మన్, ఈద్గా రంజాన్ నాడు మాత్రం వేలాది మంది ఇక్కడ ప్రార్థన చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇవాళ 4 లక్షల రూపాయలతో సీసీ రోడ్ తీసుకున్న సంతోషకరం. మరి ఈద్గా విషయంకి వచ్చే వరకు మరి ईदगाह जो 30-35 साल के नीचे जो चालू कर लिया अपने यहाँ पे इंतजाम श्रीशरण साहब कुछ जाता है। शायद मैं समझता हूँ कि रोड जो है अच्छी बने और हमेशा के वास्ते जो है कायम रहे। और उसके साथ साथ मैं अपने MLA साहब से गुजारिश करूँगा कि जो बहुत पुराना हमारा जो प्रॉब्लम है और जो पेंडिंग में है, कोशिश करके जो है उसको जो है हासिल करो। अब 6 महीने है, 6 महीने बुलेटिन लो शार्ट ब्रेक।